హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం వంకాయతో తవా ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక పెద్ద వంకాయ తీసుకొని వాటర్తో మంచిగా కడుక్కొని ఇంకా మంచిగా రౌండ్గా కట్ చేసుకోవాలి. వంకాయని మరీ సన్నగా కట్ చేయకూడదు, మరీ లావుగా కట్ చేయకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా మొత్తం అలా కట్ చేసుకొని దానికి మొత్తం ఇలా కట్ చేసుకున్న వాటిని కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో కొన్ని సాల్ట్ వేసి ఆ వంకాయ ముక్కల్ని అన్నిటినీ దాంట్లో ఉంచేయాలి. ఇంకా ఇలా వాటర్లో వేసేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ఒక ప్లేట్ తీసుకొని ఒక కప్పు శనగపిండి, దాంట్లోనే ఒక 1.5 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, ఇది క్రిస్పీనెస్ కోసం, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా కొంచెం కారాన్ని బట్టి, దాంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలి. ఇంకా కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. దాంట్లోనే కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇంకా కొంచెం లాస్ట్గా ఇంగువ వేసుకొని ఆ మిక్చర్ని మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఇంకా ముందుగా మనం వాటర్లో వేసి ఉంచిన వంకాయ ముక్కల్ని తీసి ఒకటొకటిగా దేంట్లో పిండిలో ఇట్లా అద్దేసి ఇంకా సైడ్కి పెట్టుకోవాలి. ఇలానే మొత్తం అన్ని వంకాయ ముక్కలకి పిండి పట్టించి ఇంకా సైడ్కి పెట్టుకోవాలి. ఇలా అన్ని ముక్కలకి ఇలా పిండి పట్టించి సైడ్కి పెట్టుకొని ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయిలో ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇంకా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇంకా మనం ముందుగా పిండి పట్టించి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇలా ఒక 3 to 4 వేసుకొని ఇంకా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇలా 2 సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇలా ఫ్రై అయిపోయినాయి కదా, ఇంకా వాటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇంకా అన్నీ ఇలా ప్లేట్లోకి తీసుకొని చూడండి, మన వంకాయ తవా ఫ్రై అనేది రెడీ అయిపోయింది. పైన లేయర్ క్రిస్పీగా, లోయర్ సాఫ్ట్గా చాలా బాగున్నాయి. చూడడానికి టేస్ట్ చేద్దాం. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.